అబద్ధాలు ఆడడం కాంగ్రెస్ నైజం. ఓటు చోరీ చేసిందే కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ వల్ల ఎంఐఎంకి సీట్లు, ఓట్లు తగ్గుతాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ బాధపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్ నిర్వహించడం వలన దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్లు ఉండవని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని ఎస్ఐఆర్ మీద ఏదో విమర్శలు కురిసిస్తున్నారు. అదేదో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం అని చెప్పేసి, ఇదేదో మోదీ గారు పెట్టినటువంటి కార్యక్రమం అని చెప్పేసి వారు ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ సంబంధించిన దాంట్లో మీ గతంలో కూడా చెప్పాము, మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐఆర్ అనేది ఇప్పటి వరకు దేశంలో 12 సార్లు జరిగినాయి. 12 సార్లు జరిగినటువంటి ఒక నేపథ్యంలో ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక ఏదైతే దాన్ని ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్, ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సంవత్సరము అప్పట్లో 21 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ ఓటింగ్ రైట్ చేసిన తర్వాత కొత్త ఓటర్లు నమోదైన తర్వాత చాలామంది షిఫ్ట్లు అవుతుంటారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతుంటారు, కొంతమంది చనిపోతుంటారు. ఇవన్నీ ఎడిషన్కు, డిలీషన్కు, వీటన్నిటినీ ప్రతిసారి ఒక ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయాల్సిన అవసరం పడుతుంది. దాన్ని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటాం. ఇది 12 సార్లు మన దేశంలో జరిగింది. ఇదేదో మోదీ గారు ఇప్పుడు చేస్తున్నారు, భారత ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది, ఎలక్షన్ కమిషన్ అయిపోయిన ఫస్ట్ టైం చేస్తున్నది అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎస్ఐఆర్లో ఎక్కడ కూడా తప్పుడు జరగలేదు. ఇది జరిగినటువంటి రిట్ పిటిషన్ ఆ రోజు సుప్రీంకోర్టు 640/2025లో ఇచ్చినటువంటి ఒక ఆర్డర్. ఇది దాదాపు 124 పేజీల ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు పోయిందే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ అదర్స్ అని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అందరూ పోయినోళ్ళే. దాంట్లో ప్రధానమైనటువంటి ఒక పాయింట్స్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక దీంట్లో ఎస్ఐఆర్ ఏదైతున్నాయో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1960 రూల్స్ ప్రకారం